హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలైనటువంటి ఓజీ సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పటికే కలెక్షన్ల పర్వం కురిపిస్తుంది, రికార్డులను బద్దలు చేస్తుంది. పెద్ద ఎత్తున అభిమానులు ఆయన సినిమాని ఆదరించడం జరిగింది. గతంలో ఎన్నో రకాల సినిమాలు ఆయన చేసినప్పటికీ కూడా మంచి ఆదరణ, గుర్తింపు వచ్చినప్పటికీ కూడా ఓజీ సినిమా మరింత గుర్తింపుతో పాటు మరింత కలెక్షన్ల వర్షం కురిపిస్తుందంటూ కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున చెప్తున్నారు. సో ఈ విధంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారి మనం పాన్ ఇండియా లెవెల్లో నిన్న అంటే సినిమా సందర్భంగా, విడుదలైన సందర్భంగా భారీగా కలెక్షన్లు వచ్చినట్లు ఒక సంస్థ తెలపడం జరిగింది. ట్రేడ్ అనలిస్ట్ శాక్ నిక్ల్ అంట, ఆ సంస్థ సర్వే చేసిన నేపథ్యంలో ఆ సంస్థకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 100 కోట్ల వరకు కూడా వసూళ్ళు వచ్చినట్లు, అంటే కలెక్షన్లు వచ్చినట్టు చెప్తున్నారు. ప్రైమ్ షోకి మాత్రమే, అంటే ముందు రోజు ఆ రాత్రి జరిగింది కదా, ఆ షోకి మాత్రమే 20.25 కోట్లు. దాంతో కలిపి ఇండియా లెవెల్లో 90.25 కోట్లు టోటల్గా నిన్న ఒక్కరోజు కలెక్షన్లో మాత్రమే ఆ విధంగా కలెక్షన్. అంటే గతంలో ఎన్నో రకాల సినిమాలు వచ్చినప్పటికి కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇండియా లెవెల్లో, పాన్ ఇండియా లెవెల్లో ఈ స్థాయిలో రావడం అనేది, ఒకే రోజులో రావడం అనేది గొప్ప విషయం అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇండియా లెవెల్లో తెలుగులో 69.35 ఆక్యుపెన్సీ, అంటే 35% వస్తే, తమిళ్లో వచ్చి 18.36%, హిందీలో వచ్చి 10.37% ఆక్యుపెన్సీ నమోదైనట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇక ఆల్ ఇండియా ప్రీమియర్స్, అంటే ప్రీమియర్స్ యూనిట్ టీమ్గా ఈ సినిమాకి సంబంధించిన సభ్యులందరూ కూడా వాళ్ళకు అందరూ కూడా అభినందనలు తెలిపినట్లు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద అందరూ ఊహించినట్టుగానే పవన్ కళ్యాణ్ నటించినటువంటి సినిమా ఓజీ సినిమాకి సంబంధించి ప్రజలు ఏ రకంగా బ్రహ్మరథం పడుతున్నారో దీన్ని బట్టి మనం చూడొచ్చు. ఎందుకంటే ఇండియా లెవెల్లోనే కాకుండా మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూసాం. గత 2 రోజుల నుంచి కూడా దసరా ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా దసరా పండుగ జరుపుకుంటూ ఉంటే, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఓజీ సినిమా థియేటర్ల వద్ద అక్కడే దసరా వేడుకలు, మాకు ఇదే పవన్ కళ్యాణ్ మా దేవుడు, పవన్ కళ్యాణ్ సంబంధించిన సినిమా విడుదల సందర్భంగా మేము ఇక్కడే దసరా సెలబ్రేషన్స్ జరుపుకుంటామంటూ కూడా పెద్ద ఎత్తున కేకులు కట్ చేయడం, దాని తర్వాత అక్కడ బాణసంచా పేల్చడం, దాని తర్వాత వచ్చేటటువంటి అభిమానులు అందరితో కూడా కలిసి అంటే డ్యాన్స్ చేయడం, రచ్చ చేయడం, అట్లా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో రకాల మంచి సినిమాలు ఆయన తీయాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కోరడం జరిగింది. సో మొత్తం మీద దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది ఓజీ సినిమాకి సంబంధించి. ఒక సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం దాదాపుగా నిన్న 90 నుంచి 100 కోట్ల రూపాయల వరకు కూడా వసూలు చేసిన నేపథ్యంలో, టికెట్ల రూపంలో వసూలు చేసిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా దానికి మించినటువంటి కలెక్షన్ల పరమే కొనసాగుతుంది అనే అభిప్రాయం మాత్రం వాళ్ళ అభిమానులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.